హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బీరకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా పెనం పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె కొంచెం హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేపుకోండి. ఆ తరువాత 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి వేపాలి. పల్లి కొంచెం వేగాక 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు, మీ కారానికి తగ్గ పచ్చిమిర్చి వేసి వేపాలి. ఇవి బాగా వేగిన తర్వాత వీటిని మిక్సీ జార్లో తీసుకుని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. చూసారా, ఇలా పేస్ట్లా చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకొని మళ్ళీ కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. బీరకాయ తొక్కు మొత్తం తీయకూడదండి, కొంచెమే తీయాలి. అప్పుడే పచ్చడి చాలా రుచిగా వస్తుంది. ఈ బీరకాయ ముక్కలు 10 నుంచి 15 నిమిషాలు పడతాయండి మగ్గడానికి. మూత పెట్టుకుని బాగా మగ్గనివ్వాలి. చూసారా, బాగా మగ్గాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఒక ఫుల్ టమాటా, ఒక ఫుల్ ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ టమాటా, ఉల్లిపాయ ముక్కలు వేగేంత వరకు మగ్గించుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత ఇందులో మీకు రుచికి తగ్గ సాల్ట్, ఒక చిటికెడు పసుపు వేసి ఒక 5 నిమిషాలు మగ్గించుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మొత్తం ముక్కలన్నీ బాగా మగ్గిపోయి ఉంటాయి. మనం వేసిన ఈ ఉప్పు కూడా బాగా పట్టి ఉంటుంది ముక్కలకి. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసి దాన్ని కూడా ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూసారా, చింతపండు అంతా కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఈ కొత్తిమీర కూడా 2 నుంచి 3 నిమిషాలు మగ్గనివ్వాలి. చూసారా, మొత్తం అంతా కూడా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు దీన్ని కొంచెంసేపు పక్కన పెట్టుకొని బాగా చల్లారనివ్వండి. బాగా చల్లారిన తర్వాత దీన్ని మిక్సీలో పెట్టుకుని బాగా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తాలింపు చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, శనగపప్పు, లాస్ట్లో ఇంగువ, 4 నుంచి 5 వెల్లుల్లి వేసి వేపుకోవాలి. తాలింపు బాగా వేగాక దీన్ని పచ్చడి మీద వేసుకోవడమే. అంతేనండి, ఎంతో రుచికరమైన మన బీరకాయ పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ ఉంటుంది.